మోషేకు తోడైనట్లు నీకును తోడైండును. అదే ఆరో కూడా అదే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉండను. మన దేవుడు తోడుగా ఉన్న దేవుడు. స్తోత్రం చెప్తాం గట్టికని, స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పు గట్టికని, హల్లెలూయా. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, తోడుగా నుండే దేవుడు, నీకు ఎప్పుడు తోడుగా ఉండి నడిచే దేవుడు. ఎవరండి మనకు తోడు? ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఎవరండి తోడు? ఆపద వచ్చినప్పుడు ఎవరండి మనకు తోడు? ఇరుకులో ఉన్నప్పుడు ఎవరండి మనకు తోడు? యెహోషువతో అంటున్నాడు దేవదేవుడు, నీకు నేను తోడుగా ఉంటాను. ఈరోజు అంటున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. మీరు వచనాలు చదవండి. యోసేపు యొక్క జీవితంలో కూడా యెహోవా యోసేపుకు తోడై ఉండెనని ఉంటుంది. యెహోవా యోసేపుకు ఎలా ఉండెను? తోడై ఉండెను. కాబట్టి యోసేపు తన మార్గం అంతట్లో కూడా వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. తోడుగా ఉన్న దేవుడు, తోడై ఉన్న దేవుడు. సారేపతి విధవరాలు తన కుమారుడు భయంకరమైనటువంటి ఆ యొక్క కరువు బాధకు తట్టుకోలేక ఆ పొలంలోకి వెళ్ళి పొలలో ఏరుకుని ఆ పూటకి చనిపోదాం అనుకున్న ఆ యొక్క బ్రతుకులో తండ్రి చనిపోయాడు కదా, భర్త చనిపోయాడు, తన కుమారుడు తన ఉంది, కొద్దిగా పిండి ఉంది, నూనె ఉంది, చనిపోదాం అయిపోయింది. ఎందుకంటే వర్షాలు లేవు, లోకమంతా కరువుతో వ్యాపించి ఉంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తుండగా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ అప్పం దేవుడి దగ్గర తెచ్చింది, ఎలీషా దగ్గర తెచ్చారు, వెంటనే ఆ పిండి తరిగిపోలేదు, నూనె తరిగిపోలేదు, సమృద్ధిగా దేవుడు వారికి అనుగ్రహించాడు. గడి దేవుని స్తోత్రం చెప్తామండి. తోడుగా ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడమ్మా. అయ్యో ఇరుకులో ఉన్నావు, ఆపత్తులో ఉన్నావు, సరిపోవట్లేదు, నీ సంపాదన నీకు సరిపోవట్లేదు, నీ జీతం నీకు సరిపోవటం లేదు, భయంకరంగా అప్పులైపోతున్నావేమో నువ్వు, బిడ్డలు వచ్చే సమస్యలను బట్టి, వచ్చే అనారోగ్యాలను బట్టి, చేయవలసిన పనులు బట్టి ఏంటి ఈ పరిస్థితి ఎలాగని అనుకుంటున్నావేమో. మన దేవుడు నీకు తోడై ఉండి నడిపించును గాక. చెప్తామండి హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరుడు, ఇంకో ఉదాహరణ నేను చెప్పగలను. హాగరు ఉంది అమ్మ. ఎవరండి? హాగరు. ఏం చేశారంటే బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఆ బిడ్డని, ఆ హాగర్ని పట్టుకుని అబ్రహాము బయటికి తీసుకెళ్ళి వదిలిపెట్టేశాడు. నీళ్ళ బుడ్డి ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఎంతకాలం వస్తుంది? ఎడారి. అది అంత ఎడారి అయితే అబ్రహాం చూసుకున్నాడు, అందరూ వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎలాగా? కళ్ళెదురుగుండా బిడ్డ చనిపోతున్నాడు. కొద్ది క్షణాల్లో నేను చూడలేను, ఈ బిడ్డ మరణాన్ని నేను చూడలేను, నా కళ్ళెదురుగుండగా బిడ్డ చచ్చిపోతే నేను ఉండలేను, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ బిడ్డ నాకు వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి మొరపెడుతుంది హాగరు. ఎవరు చూశారండి? దేవాతి దేవుడి రోజు నీకు తోడై ఉండి నడిపించును గాక. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయేమో నువ్వు. కొంతమంది అనుకుంటారు, ఎందుకు వచ్చిన బతుకు, చచ్చిపోతే బాగుంటున్నాను, ఈ సమస్య నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ భారం నేను మొయ్యలేకపోతున్నాను, ఎప్పుడు చూసినా నా ఇంట్లో గొడవలతో వెళ్తుంది బ్రతుకు, ఎప్పుడు చూసినా సమస్యలతో వెళ్తుంది నా బ్రతుకు, ఎప్పుడు చూసినా ఏదో అటువంటి ఎదుర్కొంటూ వెళ్తా, ప్రశాంతంగా లేదని అనుకుంటున్నావేమో. ఎందుకు ఇక ఈ బ్రతుకు చచ్చిపోదామో అనుకుంటున్నావేమో. ప్రియమైన సహోదరుడు, సహోదరి, నా దేవుడు అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు భయపడద్దు నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు భయపడకు, నువ్వు చెడియకు, నువ్వు దిగులు పడకు, నీకు నేను తోడుగా ఉంటాను. గడియ దేవుని స్తోత్రం చెప్తామండి. నేను ఇమ్మానుయేలు దేవుడును, నేను నీ యొక్క అప్పుల భారం నుండి తొలగించగల సమర్థుడను, నీకున్న రోగం నుండి బాగు చేయ సమర్థుడను, నీకున్న సమస్యల నుండి, అయ్యో భయంకరమైన సమస్యలతో బాధపడుతున్నావు ఈరోజు నువ్వు,
నీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు, నీకు అసలు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. నీకున్న సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి నిన్ను ముంచేస్తున్నాయి. ఎలాగా ఈ బ్రతికని బాధపడుతున్నావేమో దేవాతి దేవుడు నీకు తోడయుండి నడిపించును గాక. నేను ఇంకా ముందుకి వెళ్ళొచ్చు కానండి, నేను కొన్ని విషయాలు యెహోషువ జీవితంలో చూపెడతాను. నేను అదర్లు ఎక్కువ చూపించవచ్చు, కానీ అసలు ఈ వాగ్దానాన్ని ఎవరేయండి? ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చారు? యెహోషువకి ఇచ్చాడు. ఆయన ఈ వాగ్దానాన్ని యెహోషువకి ఇచ్చాడు. ఈ యెహోషువ ఈ 6 వాగ్దానాన్ని పొందుకోవడం గల కారణం అయితే అన్నాడు కదా, అయితే ఏం చేశాడంట? ఇప్పుడు యెహోషువ యొక్క జీవితంలో ఆయన ఏమేం చేశాడో ఒక 5 సంఘటనలు మీ ఎదుట పెడతాను. ఒక 5 సంఘటనలు మీ దగ్గర పెడతాను. ఏం చేశాడు అసలే? ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇంతగా యెహోషువ ఆ యొక్క కానాను దేశానికి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి గల కారణం నెంబర్ 1 ఏంటంటే, ఇంక అదర్ కన్నా, ఎందుకంటే నా గుండెకు టైం షార్ట్ అయిపోతుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అమ్మా, ఏం చేయాలంటండి? మనల్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చెప్పండి, ఏం చేయాలంటండి? అది యెహోషువ చేసిన పని ఏంటి? ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి యెహోషువ చేసిన పని ఏంటంటే అందరితో అంటున్నాడు, అయ్యో ఇదిగో మనం వెళ్ళబోతున్నాం, దాన్ని స్వతంత్రించుకోబోతున్నాం, ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకోండి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగాని. ఓ ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, రైట్, దేవాతి దేవుడు నీ వాగ్దాన్ని పట్ల ఖచ్చితంగా నెరవేర్చగలడు. రైట్, ఆయన సమర్థుడు, నెరవేరుస్తాడు. అయితే కండిషన్ నెంబర్ 1, నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? పరిశుద్ధపరచుకోండి. మన హృదయాలను పరిశుద్ధపరచుకుందాం. ఎక్కడైనా లోపం ఉందేమో మన హృదయాల్ని, మన జీవితాల్ని ఒకసారి ఆలోచన చేసుకో. బాధపడుతున్నావు, నీ సమస్యలతో బాధపడుతున్నావు, రోగాలతో బాధపడుతున్నాం, అప్పులతో బాధపడుతున్నాం, శత్రుతో బాధపడుతున్నాం, ఇరుకులో బాధపడుతున్నాం, ఎవరు తోడు లేదని బాధపడుతున్నాం, ఎవరు దిక్కు లేదని బాధపడుతున్నాం. దేవాదేవుడు అంటున్నాడు, ముందు నువ్వు పరిశుద్ధపరచుకో, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో. నెంబర్ టూ అదే అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనం, జీవము గలది. 10వ వచనం చదమ్మా. వారితో ఇట్లా 10వ వచనం, వారితో ఇట్లా సర్వలోకనాథుని నిబంధన మందస్సము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది. మరొకసారి సర్వలోకనాథుని నిబంధన మందస్సము మీకు ముందుగా యోర్దాన్ని దాటబోచున్నది. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్దామా? యెహోషువ గారికి, అమ్మా నేను యెహోషువ జీవితంలో తీసుకున్నాను గట్టలన్నీ, అవుట్ ఆఫ్లో చాలా బాగున్నాయి. యెహోషువ జీవితంలో ఫస్ట్ ఎదురైన దెబ్బ ఏంటంటే యోర్దాను. అమ్మా, ఏమొచ్చింది? యోర్దాను దాటాలి. యెహోషువకి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఉంది. ఎర్ర సముద్రం దాటిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఏముంది? అప్పుడు మోషే ఎర్ర సముద్రం దాటాడు. ఏమెత్తాడు అక్కడ? ఏం పెట్టాడండి ఎర్ర సముద్రం ముందు? ఏం పెట్టాడండి? అప్పుడు తన చేతి కర్రని పట్టుకున్నాడు, చాచాడు అలాగా. అప్పటికి మందస్సం లేదు, అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, మందస్సం ఉంది. ఎప్పుడైనా నీకు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు ముందుగా ఎవరి దగ్గర పెట్టాలి? ఎవరు ఉండాలి నీ ముందు? దేవుడు ఉండాలి. అది గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. నీకు సమస్య ఉంది, సాధించాలో, రైటే. యోర్దాను ఎదురుగుండా ఉంది. ఓ ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, యెహోషువ జీవితంలో ఏది ముందుంచుకున్నాడంటే మందస్సాన్ని ముందు పెట్టుకున్నాడు. నీవు నేను కూడా ఆ వాగ్దానాన్ని పొందుకునే ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు అడుగు పెట్టే స్థలాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీ ఎదురుగుండగా ఏ శత్రు నిలవకుండా ఉండాలంటే, ఆ దేవాతి దేవునికి తోడుగా ఉండాలంటే, ఆ మోషేకు తోడుగున్న దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఎవరు ముందు ఉండాలి? నీ ముందు ఎవరు ఉండాలి? చెప్పాలి. నీ ముందు ఎవరు ఉండాలి? దేవుడు. ఏదైనా వివాహ కార్యక్రమం వచ్చింది, ఎవరు ఉండాలి? దేవుడు ముందు ఉండాలి.
నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ఎవరి ముందు పెట్టాలి? నువ్వు దేవుడు ముందు పెట్టుకోవాలి. నువ్వు ఏదన్నా నీ ముందు పరీక్షలకు వెళ్తున్నావు, ఎవరు ఉండాలి నీ ముందు? దేవుడు ఉండాలి. ప్రార్థన అది ముందు ఉండాలి నువ్వు. అంతేకాకుండా నీ సొంత టాలెంటు అన్నీ పెట్టుకుంటే అది అవ్వదండి. అది నేను బాగా చదివేసుకున్నాను కదా, నేను చదివేశాను కాబట్టి బాగా రాసేస్తాను, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం అయిపోతుంది, అవతలలో అంతా కూడా అయిపోతుంది కాబట్టి ఇది అయిపోతుంది. అవ్వదు. హాస్పిటల్కి వెళ్తున్నాం, డాక్టర్లు అన్నీ బాగా వైద్యం చేసేస్తారు కాబట్టి ఇది అయిపోతుంది. అవ్వదు. దేవుడిని ముందు పెట్టుకుని వెళితే అది దేవుడు సఫలపరచును గాక. ఎస్ చెప్పండి అమ్మా. ఫస్ట్ మళ్ళీ మనం పరిశుద్ధపరచుకోవాలి. రెండోది దేవుని ముందు ఉంచుకోవాలి. దేవుని ముందు పెట్టుకుంటే అప్పుడు దేవుడు మన కార్యాన్ని సఫలపరచును గాక. చెప్తాం హల్లెలూయా. 5వ అధ్యాయము 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇజ్రాయేలులు సున్నతి చేయించమని యెహోషువకు చెప్పగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను స్థలము దగ్గర ఇజ్రాయేలులకు ఏం చేయించను? ఏం చేయబడాలమ్మా? మూడవదిగా ఏం చేయబడాలి? సున్నతి చేయించబడాలి. ఏంటండి మాస్టరు సున్నతి? ఇది ఎప్పుడో పోయింది. సున్నతి అనగా బాప్తిసం. అది బాప్తిసానికి సాదృశ్యం. అప్పుడు ఏంటంటే సున్నతి చేయించుకునేవారండి. సున్నతి పురుషులందరూ వాళ్ళ యొక్క కత్తులు తీసుకుని సున్నతి చేయించు. ఇప్పటికీ కూడా ముస్లింలో ఆ ఆచారం ఉంది, అది మనదే. ఇప్పటికీ వాళ్ళు చేస్తారు, ఇప్పటికీ వాళ్ళ దాంట్లో కట్టుబాటు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓ ప్రియమైన సహోదరుడా, వాగ్దానాన్ని తీసుకున్న నీవు నేను కూడా బాప్తిసం పొందావా? బాప్తిసం అనగా నీటి బాప్తిసం మాత్రమే కాదు, మారు మనస్సు అనే బాప్తిసం మనం అంతా పొందాలి. మారు మనస్సు అనే బాప్తిసం పొందాలి. మన మనస్సులు మారకుండగా ఆశీర్వాదాలు రావు. మనసు మారాలండి. వెంటనే యెహోషువ ఏం చేశాడంటే, అయ్యో వీళ్ళెవ్వరికీ కూడా సున్నతి చేయబడలేదు, వీళ్ళంతా కూడా అంటే మోషే టైంలో సున్నతి చేయబడ్డారు, వాళ్ళంతా చనిపోయారు, వాళ్ళంతా కూడా చనిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరికి కూడా మారు మనసు లేదు, ఉన్న వాళ్ళు ఎవరికి కూడా. కాబట్టి ఏం చేయాలంటే కత్తి తీసుకుని 2 రాతి కత్తులు తీసుకుని ప్రతి ఒక్కరికి సున్నతి చేయించు. సున్నతి చేయబడాలి అనగా మారు మనసు అనే బాప్తిసం పొందాలి. పొందావా? దేవుడు అంటున్నాడు, నీ మనసు మారి నూతనమాగాలి, నీ మనసు మార్చబడాలి, నీ క్రియలు మార్చబడాలి, నీ ఇంటిలో నీ నోటి భాష మార్చబడాలి, నీ ప్రవర్తన మార్చబడాలి. దేవాతి దేవుడు నీకు కూడా ఉండాలంటే, నీకు తోడై ఉండాలంటే నీ ప్రవర్తన మార్చబడదుగాక. ఇప్పుడు ఏం చెప్పానండి? ఏం చెప్పానండి? ఫస్ట్ ఏంటండి? పరిశుద్ధపరచబడాలి. రెండవది దేవుణ్ణి ముందుగా నడిపించాలి, ముందుగా పెట్టుకోవాలి. మూడవది మారు మనసు. అంటే యాక్చువల్గా అందరూ కూడా బాప్తిసాలు పొందేసిన వాళ్ళమే, 99% ఇక్కడ ఉన్న వాళ్ళంతా 90. కానీ మన మనసులు మాత్రం అలాగే ఉంటున్నాయి. మనలో ఎక్కడ కోపం తగ్గలేదు, తగ్గేక్కడ తగ్గలేకపోతున్నాం, దేవుని అనుసరించలేకపోతున్నాం, ఆయనతో పాటు నడవలేకపోతున్నాం. మన మనసు ఇంకా పూర్తిగా మారు మనసు పొందాలి, నూతన జీవం పొందుకోవాలి, పునర్జన్మ పొందుకోవాలి. అప్పుడే దేవుడు మళ్ళా కానాను ప్రయాణము సఫలపరచును గాక. చెప్దామండి హల్లెలూయా. గట్టిగా ఒకసారి చేత దేవుని స్తోత్రం చెప్దామండి హల్లెలూయా. అలాగా యెహోషువ ఏం చేశాడంటే, ప్రియమైన జనాంగమా, యెరికో ప్రాంతాన్ని యెహోషువ వాళ్ళంతా కూడా భయపడిపోయారంటండి. యెహోషువ వస్తుంటే, ఈ సైన్య సమూహం వస్తుంటే ఆ యెరికో ప్రాంతం అంతా కూడా అయ్యి బాబా వస్తున్నారని చెప్పేసి తలుపులు మూసేశారు. వాళ్ళు ఒకరోజు తిరిగారు సైలెంట్గా, బోర్లు మాత్రం ఊదారు. ఇప్పుడు కూడా యెహోషువ ఏం చేస్తాడు తెలుసా? మందస్సం ముందు నడాలి, ఆ తర్వాత మనం నడాలి. అక్కడ యోర్దాను దాటేటప్పుడు కూడా అదే చేశాడు ఆయన. ఏం చేశాడంటే ముందు మందస్సం ఉండాలి, అప్పుడు మనం వెళ్ళాలి. యెహోషువ గ్రంథం 24 అధ్యాయాలు, 12 అధ్యాయులు ఒక పార్టు, 12 అధ్యాయులు ఒక పార్ట్ అండి. 12 అధ్యాయుల్లోనే మొత్తం వృత్తాంతం ఉంటుంది. మిగతా 12 అధ్యాయులు పంచుకోవడం, వెళ్ళిన తర్వాత పంచుకోవడం.
ఈ 12 అధ్యాయులు కూడా ఏంటంటే వెళ్ళడం, అడుగు పెట్టడం. అతను ఏమేమి ఎదుర్కొన్నాడు? 12 అధ్యాయులు సూక్ష్మంగా మీకు చక్కగా చెప్తున్న కూలంకషంగా అనమాట. అసలు దేవుడిచ్చిన వాగ్దానాలు యెహోషువ పట్ల ఎలా నెరవేర్చబడ్డాయి, అది పొందుకోవడానికి మనం ఏం చేయాలి, యెహోషువ ఏం చేశాడు, మనం ఏం చేయాలి, అప్పుడే మనం పొందుకోగలం. రైటే, వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ అధ్యాయంలోనే యెహోషువకు వాగ్దానం ఇచ్చాడు, యెహోషువ పొందుకున్నాడు. అయితే యెహోషువ ఏం చేశాడు? అలాగా నీవు నేను చేసినట్లయితే, అనుసరించినట్లయితే దేవుడు ఆ వాగ్దానం మన పట్ల సఫలపరచును గాక. ఫస్ట్ది యెహోషువ పరిశుద్ధపరచుకున్నాడు. రెండవది మందసాన్ని ముందుంచాడు. మూడవది అందరికీ సున్నతి చేయించాడు. నాలుగవది చెప్పబోతున్నాను. నాలుగవది ఏంటంటే యెహోషువ ఈ యెరికో పట్టణం తిరిగారండి. ఫస్ట్ సారి తిరిగారు, రెండోసారి తిరిగారు, మూడోసారి తిరిగారు, నాలుగోసారి, ఐదో రోజుని, ఏడో రోజుని 7 సార్లు తిరిగారు. ఏడోసారి అందరూ కేకలు వేసి స్తుతులు చెల్లించినప్పుడు ఆ యెరికో గోడలు కూలిపోని. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చూడండి యెహోషువ చేసింది ఏంటి? స్తుతిలో సాతాను గోడలో కూలగొట్టబడతాయి. నువ్వు స్తుతించినప్పుడు సాతాను యొక్క గోడలు కూల్చబడతాయి. స్తుతి ఉండాలి నీ జీవితంలో. యెహోషువ చేసింది కూడా అదే. ఆ ప్రాకారము చుట్టూ కూడా 7 సార్లు 7 రోజులు తిరిగి, 7వ రోజున 7 సార్లు తిరిగిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ స్థుతిలో వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయలేదండి. ఆ గోడ పడిపోవడానికి, లేకపోతే బుల్లెట్లు, లేకపోతే ఏయో ఉపయోగించి మిసైల్స్ ఆ గోడ పడగొట్టలేదమ్మా. స్థుతులు మూలముగా ఎరుకో గోడ అంటే ఏదో మామూలు గోడలా ఉండదు. పైన 2 బళ్ళు తిరుగుతాయి. 2 మనకు బస్సులు తిరిగే వే ఎలా ఉంటుంది, అంత వెడల్పు కలిగి ఉంటుంది. అంత పైన ఇల్లు కట్టుకోవచ్చు. గోడ మీద ఇల్లు కట్టుకోవచ్చు. రహాబు అని వేశ్య గోడ మీద ఇల్లు కట్టింది. అంత వెడల్పు ఉంటుంది. అటువంటి బలమైన గోడ స్తుతి ద్వారా కూల్చబడింది. స్తోత్రం కలుగును గాక. అది యెహోషువకు మరి ఎలాగది? అప్పుడు దేవుడు యెరికోని దేవుడు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగానే. ఎప్పుడు ఇచ్చాడు? ఆ యెరికోని ఎప్పుడైతే స్తుతించారో, ఎప్పుడైతే దేవుడు స్తుతించారో అప్పుడు దేవుడు యెరికోని ఇచ్చాడు. బాగా ఉంది, రైట్. 4 అయిపోయినాయి. 5వది యెరికోని వాళ్ళు బాగానే కూల్చేశారు, బాగానే ఉంది. నాకు ఎదురుకుండా కనపడుతుంది కూడా ఏంటండి అది హాయి. ఏంటండి ఇంకోటి హాయ్ అనుకున్నారు. దీన్ని మనం ఈజీగా జయించేసాం. అదంతా అందరూ లెక్కలేదు. ఎంతమంది అంటే 3,000 మంది సరిపోతున్నారు. రైట్, 3,000 మంది వెళ్ళిపోయారు మరుసటి రోజుని. వెళ్ళిపోయిన తర్వాత వేళ చేత తరం పడ్డారు. 36 మంది ఇజ్రాయేలు చనిపోయారు. అవతలోడికి జయం వచ్చేసింది. ఏం జరిగింది? ప్రియమైన సహోదరుడు, ఇక్కడే పాఠం నేర్చుకోవాలి నువ్వు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈరోజు వాగ్దానం తీసుకున్నావు, ఒకవేళ నెరవేర్చబడట్లేదు నీ జీవితంలో అంటే ఏం చేసావు? ఎక్కడ తప్పు జరిగింది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అడుగు పెడుతున్నావు, నీకు ఇస్తానన్నాడు, నీకు ఒక స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు, లేకపోతే నీ ఎదురుగుండగా నువ్వు బ్రతుకు దినాల్లో ఏ మనుషుడు నీకు నెవలేకుండా ఉంటానని చెప్పాడు, నీకు నేను తోడుగా ఉంటానన్నాడు, నువ్వు నడిచే మార్గాలన్నింటిలో నీకు తోడై ఉండి ఉంటున్నాడు, వర్ధిల్ల చేస్తానన్న దేవుడు ఇప్పుడు ఎందుకు వర్ధిల్లట్లేదు, ఎందుకు తోడుగా ఉండట్లేదు? అమ్మా, ఏం చేశారు వాళ్ళు? శపితమైన దానిని కొంత దాచుకుని, ఎవరు? అందరు తెలుసు కదండి, అందుకే నేను మాటలు చెప్పేస్తాను, అందరూ తెలుసు కదా. ఆకాను ఏం చేశాడంటే శపితమైన దాన్ని కొంత ఉంచుకుని ఏం చేశాడు? గుడారములో దాచుకున్నాడు. కాబట్టి ఒకసారి 7:12 చదవండి ఒకసారి. 7:12. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉంటానా? ఉండను. అది అక్కడ ఉంటా. నేను మీకు తోడై ఉండను.
ఎందుకంటే మీలో పాపం ఉంది. మీలో పాపం పెట్టుకున్నావు నువ్వు. పాపం పెట్టుకుని ఇవంతా కోరుకుంటున్నావు నువ్వు. ఆశీర్వాదాలు కావాలంటున్నావు, వాగ్దానం నెరవేర్చబడాలంటున్నావు. ఓ ప్రియమైన సహోదరుడు, సహోదరి, బైబిల్ గ్రంథం హెచ్చిస్తుంది ఏంటంటే, ప్రభువా నాలో ఈ పాపాన్ని తొలగించు అని ఒప్పుకో. ప్రభువా నాలో ఈ చెడు స్వభావం ఉంది నాయనా, నేను ఒప్పుకుంటున్నాను నాయనా అని నువ్వు ఒప్పుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని పట్ల నెరవేర్చును గాక. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ముందు నీలో ఏదైనా పాపం ఉందేమో స్వపరీక్ష చేసుకో. ఎప్పుడైతే యెహోషువ ఆ ఆకారును కేకేసి, అబ్బా ఏం చేసావంటే అతను చెప్పేశాడు, అయ్యా నేను కొంత దొంగిలించాను, నా గుడారంలో పెట్టానంటే, వెంటనే యెహోషువ కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపేసిన తర్వాత దేవుడు హాయి పట్టణం దేవుడు వారికి అనుగ్రహించాడు. అర్థమైందండి? అంటే దేవుని స్తోత్రం చెప్దామా? ఎప్పుడైతే మనలో కొంత పాపం ఉంటుందో వాగ్దానాలు మనం రావండి దగ్గరికి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, రైటే. దేవుడు నీకు ఒక మంచి బలమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. దాన్ని సంపాదించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా నీలో ఏదైతే కనుక ఆ పాపం ఉందో ఆ పాపాన్ని తొలగించుకుందువుగాక. నేను చెప్పేస్తాను, ఇంకా 2 ఉన్నాయండి. ఇంకొక రెండు మాత్రమే, 5 నిమిషాల్లో ముగిస్తాను. 2 ఉన్నాయి. ఏం చేశాడు యెహోషువ అంటే, యెహోషువ 8వ అధ్యాయం 14 వచనం, 30 చదువు, 30 లేదా 34 చదువు, 34 చదువు. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటన్నిటిని బట్టి, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనయు దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమును ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒకటియు లేదు అనగా ఏం చేశాడంటే యెహోషువ అందరి చేత ఏం చదివించాడు? బైబిల్ గ్రంథాన్ని అందరి చేత చదివించాడంటమ్మా. 30 నుంచి నేను టైం లేదు కాబట్టి చదివించలేకపోయాను. యెహోషువ చేసిన పని అదే. యెహోషువ ఊరికినే దానికి ఇవ్వలేదు. దేవుడు యెహోషువకి ఇచ్చే ఆ బలమైనటువంటి వాగ్దానాల్లో నెరవేర్చడానికి గల కారణాలు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ చేత ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం వాళ్ళకి నేర్పాడు. అమ్మా ఈ వాక్యం మనం నడిపిస్తుందమ్మా. అయ్యా ఈ వాక్యం నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీతో మాట్లాడుతుందమ్మా. ఈ వాక్యం ఎవరు మాట్లాడక్కర్లేదు నీతోటి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నువ్వు నడిచే మార్గాల్ని సఫలపరచునుగాక. అందుకని నీ వాక్యమే నన్ను నడిపించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయా. కదండి ఓ ప్రియమైన దేన జంగమా, నీ మార్గాలు సఫలం అవ్వాలంటే, నీ మార్గం అంతట్లో దేవుడు తోడుగా ఉండాలంటే యెహోషువ ధర్మశాస్త్రాన్ని చదవడం బాగా తెలుసు. అంతేకాదు పిల్లల చేత ఎవరి చేత చదివించాడు? అక్కడ చెప్పండి అమ్మ, ఎవరి చేత చదివించాడు? స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా. అందరూ కూడా చదివినప్పుడే దేవుడు మన మధ్య నివాసము చేయనుగాక. చివరిది ఏంటంటే టైం అయిపోయింది. చివరిది 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమ్మోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యోలోయలో నిలువుము. జనులు తమ సొత్తుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెనని మాట యాషీరు గ్రంథం రాయబడినది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లో అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాత కానీ ఉండలేదు. అంటే యెహోషువ ఏం చేశాడమ్మా? ప్రార్థన ఉండాలి. యెహోషువ చేసిన అనుభవాల్లో ఘట్టాలు మీకు చూపించాను నేను. మీకు ఈ వాగ్దానాలు యెహోషువ ఒక నరుని ప్రార్థన దేవుడు విన్నాడంటే యెహోషువ ఎంత విశ్వాసంతో ప్రార్థన చేశాడు.
ఇంకా అలాగా అసలు ఎప్పుడు జరగలేదంట. అయ్యో సూర్యుడా నువ్వు ఆగిపో అంటే ఆగిపోయింది, చంద్రుడా నువ్వు ఆగిపో అంటే సర్వ సృష్టి మీద అధికారం కలుగు చేశాడు యెహోషువకి. గట్టిగా చేతెత్తి స్తోత్రం చెప్పు గట్టిగాని. అది ప్రార్థన అంటే అంత బలంగా ఉండాలి, అంత విశ్వాసం ఉండాలి. ఎంత విశ్వాసం ఉంటే ఎక్కడ జరుగుతుంది అసలని? ఎక్కడ జరిగిందా? బైబిల్లో ఎక్కడ జరిగిందా అసలే? సూర్యుడు ఒక రోజుల్లో ఆగిపోయినది అసలు ఎక్కడ? బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ముందు జరగలేదు వెనకాల జరగదు. అంత కాంటాక్ట్ దేవుడికి యెహోషువకి మధ్య. ప్రార్థన అలాగ నేర్చుకోవాలి మనం. ప్రార్థన అనేది యెహోషువ ఎప్పుడు చేసాడు ప్రార్థన? యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎందుకంటే వీళ్ళందరినీ నాశనం చేయాలంటే చీకటి పడిపోతే ఈ శత్రు నాశనం అవ్వరు. చీకటి పడితే వాళ్ళు ఎక్కడ జయం పొందేస్తారో అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ప్రభువా సూర్యుడు అలాగ ఆగాలి, చంద్రుడు అక్కడ ఆగవలసిందే అని చెప్పేసి శత్రువులందరినీ చంపే వరకు. ఓకే, ఎంతమంది రాజులు అనుకుంటున్నారో? చదివితే 5 రాజులండి, 5 దేశాలండి. ఇది ఒక దేశం కాదండి, ఇక్కడ 5 దేశాలని ఒక రోజులో 5 రాజులు అన్నమాట. 5 రాజుల్ని ఫినిష్ చేసి పడేశాడు. అటువంటి బలశూరుడు యోధుడు యెహోషువ. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. చివరికి అంటాడు యెహోషువ, చివరి అధ్యాయంలో అంటాడు, నేను నా ఇంటి మీరు ఎవరిని సేవిస్తారో అందరినీ కేకేసాడు. 12 గోత్రాలను అందరినీ కేకేశాడు. ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. మరలా వచనాలన్నీ చదివి వినిపించాడు. చివరి మాట అంటే చనిపోయే టైంలో లాస్ట్ మాట అన్నమాట. యెహోషువ లాస్ట్ మాట, మీరు ఎవరిని సేవిస్తారు కానీ నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించెదము. అప్పుడు మనకి దీవెనలన్నీ కూడా దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఏ దీవెనలు ఒకసారి చెప్పండి? ఏ దీవెనలు? నీవు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నీకు దేవుడు చెప్పాలా? నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. రెండవది, నీవు బ్రతుకు దినములంటే ఏ మనుషుడు నీదుట నిలవలేకుండును గాక. మూడవది, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉందును గాక. నాలుగవది, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఐదవది, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదుగా. ఆరోది, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును గాక. అందరం మోకరితో ప్రార్థన చేసుకుందాం. అటువంటి దేవునితో దేవుడు మనందరినీ నింపి నడిపించును గాక.